గురుగారు అట్లనే ఇప్పుడు సనాతన ధర్మంలోని వీళ్ళందరూ ఉన్నారు, మనమంతా ఉన్నామని అంటున్నారు కదా. అయితే ఇప్పుడు మతాలు అంటే చేంజ్ అవుతూ ఉన్నారు. హిందుత్వంలో నుంచి ఇటు క్రిస్టియానిటీలోకి కావచ్చు, సో క్రిస్టియానిటీలో నుంచి మళ్ళీ హిందుత్వంలోకి కావచ్చు. సో ఇట్లా ఒకవేళ ఇష్టమైన మతంలోకి వెళ్తే తప్పేంటంటారు? నిజంగా తప్పు ఉందంటారా? ముందు ఈ మతంలో ఏదైనా లోపం ఉందా, ఇక్కడ లేనిది అక్కడ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వెళ్తాను, నేనే వస్తాను మీతో పాటు ఫస్ట్. అంటే ఉన్నది లేనిది తీసి పక్కన పెడితే ఎవరి ఇష్టాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళని ఎవరికి వాళ్ళు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళడంలో తప్పంటారా కాదంటారా? అంతే స్వచ్ఛంగా ఎవరి బలవంతం లేకుండా ఇక్కడ దొరకని ప్రేమ. ఉదాహరణకు మీరు మీ అమ్మగారు ఉన్నారండి, మీ అమ్మగారి దగ్గర దొరకని ప్రేమ, ఈ ఇంట్లో ఉండేటువంటి ఆ సరదాతనం అటువంటివన్నీ మీ ఇంట్లో దొరకకుండా ఎవరో ఆంటీ దగ్గర దొరుకుతాయంటే మీరు వెళ్తారా? వెళ్ళాను, ఇంట్లో అమ్మ దగ్గరే ఉంటాం అంతే. ఒకవేళ వెళ్ళే వాళ్ళకి ఆంటీ, ఓకే, మీ ఇంట్లో ఉండే అమ్మగారిని వదిలేసి పక్కింటి దగ్గర ఉండే ఆంటీ దగ్గరికి వెళ్తుంటారంటే మీరు ఒప్పుకుంటారా? మీరు అట్లా ఆంటీతో పోల్చితే నేను ఒప్పుకోను, కానీ వేరే ఎలా చెప్తే మీరు ఎందుకంటే ఈ రోజులో చాలా మంది ఒక మతంలో పుట్టి వేరే మతాన్ని స్వీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియాలో. ఖచ్చితంగా. ఓకే, బట్ అట్లా ఆంటీతో పోల్స్తే అంటే ఒప్పుకోను, కానీ జస్ట్ మామూలుగా మీరు ఏం చెప్తారు అసలు? అదే నేను మీతో దాంట్లో తప్పు ఉందంటారా? ఏమన్నా ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించడంలో ఏమన్నా తప్పు ఉందా? రాజ్యాంగబద్ధంగా అయితే మిమ్మల్ని ఎవరూ ప్రేరేపించకుండా మీ అంతకు మీరు స్వచ్ఛంగా ఒక మతంలో నుంచి మరో మతానికి మారే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది అవకాశం. కానీ ఇక్కడ మీరు చూడవలసినటువంటి అవకాశం ఏంటంటే, ఉదాహరణకు ఇస్లాంలో మీరు ఖురాన్ చదివారనుకోండి, ఖురాన్ మీరు చదివారన్నారు కాబట్టి ఆ ఖురాన్ ప్రస్తావనలు ఎక్కువగా తీసుకొస్తున్నాను. దాంట్లో దయ అనే పదం ఎక్కువగా వాడతారు, అవునా? ప్రేమ అనే పదాలు ఎక్కువ వాడతారు, కరుణ అనే పదాలు ఎక్కువ వాడతారు, శాంతి అనే పదాలు ఎక్కువ వాడతారు. ఇవేవి అక్కడ దొరక్కపోతే మీరు ఖచ్చితంగా వేరే ఇంటికి వెళ్ళాలి, అవునా? ఇవన్నీ అక్కడ దొరుకుతున్నప్పుడు మీరు ఎందుకు మారాలి? అంటే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి కదా. అంటే క్రిస్టియానిటీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకుంటా, ఇప్పుడు మనం వీడియోస్ లో సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్ గా చూస్తుంటారా? క్రిస్టియానిటీని వాళ్ళు ఒకవేళ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఇలా చేయడం తప్పు, మీరు హిందుత్వాన్ని అణిచివేస్తున్నారంటూ కొంతమంది హిందువులు వాళ్ళపైన దాడులు కూడా చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అలా చేయటం తప్పంటారా? సమాధానం చెప్తాను. ఒకవేళ మీరు చెప్పినట్టు అమ్మ దగ్గర వంటలు నచ్చితే ఇంట్లోనే ఉంటారు, లేకుంటే వెళ్ళిపోతారు. సో దాంట్లో తప్పే ఉంది మీరు చెప్పినట్టుగా. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవటంలో ప్రపంచంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీ మతమే గొప్పదని చెప్పుకోవటంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ మతాన్ని గొప్పదని చెప్పుకుంటూ పరమతాన్ని తక్కువ చేయటం, ఈస్ దిస్ కరెక్ట్? కరెక్ట్ కాదు. అదే జరుగుతుంది. మీ మతం గొప్పతనం ఖచ్చితంగా చెప్పుకోండి. యేసుక్రీస్తు ఎంత ప్రేమమూర్తో చెప్పుకోండి, అల్లా ఎంత కరుణమూర్తో చెప్పుకోండి. అటు చెప్పుకుంటూ ఇటు పక్క మతాలని విమర్శిస్తే అది ఖచ్చితంగా తప్పు. అది కాన్స్టిట్యూషనే చెప్పింది. ఇప్పుడు మీరు అన్నారు, మా అమ్మగారి దగ్గర నాకు వంటలు నచ్చకపోతే పక్కింటి దగ్గరికి వెళ్తానన్నారు. నేను వెళ్ళను, కానీ మీరు అమ్మతో పోల్చకండి, అమ్మతో కాకుండా వేరే దాంతో పోల్చండి. అవును, భారతదేశం చదువుకున్నానండి. అమ్మతో పోల్స్తే అది కొంచెం వేరేలా ఉంది, కానీ ఒక కంపెనీతో పోల్చుకుందాం. ఒక కంపెనీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటే అక్కడే ఉంటారు, నచ్చకపోతే వేరే కంపెనీకి వెళ్తారు. అట్లానే ఇప్పుడు మతంలో ఇప్పుడు ఒకప్పుడు హిందూ మతంలో అణిచివేత అనేది ఉందనేది మీరు సమర్థిస్తారా? ఎలా జరిగిందో కూడా తెలుసుకుంటే సమర్థిస్తాను. ఓకే, సమర్థిస్తారా? దాన్ని మీరు గమనించండి. ఎలా తెలుసుకున్నాడో, ఎలా జరిగింది అనేది తెలుసుకుంటే సమర్థిస్తాను. ఓకే, ఒకప్పుడు నిజంగా బిఆర్ అంబేద్కర్ గారిని పూర్తవలేదు. ఇంకో ప్రశ్నకి ఖచ్చితంగా వెళ్తారు. మీరు కంపెనీ అనే పదం వరకు వచ్చారు. నేను స్కూల్లో కానీ మీరు స్కూల్లో కానీ ప్లేయర్ చేసేటప్పుడు భారతదేశం నా మాతృభూమి అనే మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, అవునా కాదా? భారతదేశం నా మాతృభూమి అయినప్పుడు నా మాతృభూమికి ఆధారమైనది సనాతన ధర్మం. ఈ దేశంలో ఇస్లామిక్ మతం పుట్టలేదు, పుట్టిందా? లేదు. ఈ దేశంలో క్రిస్టియానిటీ పుట్టలేదు, పుట్టిందా? మరి వాటిని ఈ దేశంలో పుట్టిన నేను భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకుంటున్న వాడిని నేను తల్లితో ఎందుకు పోల్చకూడదంటారు? అంటే మీరు తల్లితో పోల్చింది నాకు అభ్యంతరం కాదు, తల్లితో పాటు ఇంకొక పరాయి, అంటే నేను తక్కువే చేయట్లేదు. ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఆంటీ పిలిచిందనుకోండి, ఆంటీని తక్కువ చేస్తారా మీరు?
అంటే అట్లా వెళ్ళడం అనేది ఎవరు చేయరు. కానీ మనం మతాలు చేంజ్ అయ్యి అట్లా అనేది దాంతో పోల్చితే అది నాకు యాక్సెప్ట్‌గా అదే లేదనమాట. సో, ఎందుకు దట్స్ కాదో అయితే. చెప్పండి, ఎందుకు కాదో చెప్పండి. ఎందుకు కాదంటే ఇప్పుడు మన ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం ఇంట్లోనే ఉంటాం గదా! అవును, ఇప్పుడు అట్లానే ఈ మతంలో వాళ్ళకి నిజంగా నమ్మకం అనేది దేవుడి మీద భక్తి ఉంటే వాడు అట్లానే ఉంటాడు. మంచిది. ఒకవేళ దాంట్లో నచ్చుకుంటే ఇప్పుడు అట్లా వెళ్ళిపోవడంలో తప్పు లేదు గదా! మీరు ఒక గుడిసెలో ఉన్నారండి. హ్మ్. మీ గుడిసెలో రాత్రి బాగా వర్షం పడుతుంది. ఆ గుడిసెలో నుంచి నీళ్లు కారి ఇంటిలోకి వస్తున్నాయి. ఆ గుడిసెని ఏం చేస్తారు? బాగు చేసుకుంటారు. బాగు చేసుకుంటారు. ఆ గుడిసె పైన కప్పడమో, తెర వేయటమో, దాన్ని ఏదో ఒకటి చేసుకుంటారు. అంతే తప్ప ఇల్లు వదిలేసి నాకు సంబంధం లేదు, ఇంట్లో వాళ్ళకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతారా? ఆ స్తోమత లేకపోతే కాదండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు, మీ చెల్లెలు అందరూ మీపైనే ఆధారపడ్డారు. అక్కడ అంత ఫెసిలిటీ లేకపోతే అదే చెప్తాను. ఇదే మీ ఇల్లు అనుకుందామండి. వర్షం పడుతుంది, పైనుంచి రంధ్రాలు ఉన్నాయి గుడిసెకు, నీళ్లు పడుతూ ఉన్నాయి ఇంట్లోకి. దాని కింద గిన్నెలు పెడతారు కదా నీళ్లు కారకుండా, పైన వస్త్రం వేస్తారు కదా నీళ్లు ఇంటిలోకి రాకుండా. ఇంట్లో ఉండే వాళ్లకు బాధ్యత తీసుకొని రక్షిస్తారా లేదా? రక్షిస్తారు. నాకు ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఈ ఇల్లు నాదే కాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారా? అట్లా వెళ్ళరు కానీ అంతే, సమాధానం వచ్చేసింది. అట్లా వెళ్ళరు కానీ ఇప్పుడు అక్కడే ఉంటారు. మీరు పోల్చింది కాదు, నా పోలిక ఎక్కడైనా తప్పు ఉంటే ఎవరైనా ఖండించవచ్చు. ఓకే, 100%. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఈ దేశంలో పుట్టినవారు. భారతదేశానికి ఆధారం సనాతన ధర్మం. వితౌట్ సనాతన ధర్మ దెర్ ఇస్ నో ఇండియా, దెర్ ఇస్ నో భారత్. ఓకే, భారతదేశానికి ప్రాణశక్తే సనాతన ధర్మం. ఈ మాట నేనన్నది కాదు, అనీ బిసెంట్ అనేది విదేశీ వనిత ఆవిడ. ఓకే, అయితే మీరు చెప్పినట్లుగా అక్కడే ఉండి అక్కడ వర్షం పడుతున్నా గానీ, అక్కడ బిల్డింగ్ కూలిపోతున్నా గానీ, ఆ పూరి పాక కూలిపోతున్నా అక్కడే ఉండి చనిపోమంటారు. మంచి మంచి పాయింట్ లోకి వచ్చారు. అదే మరి ఆ మీరు పాయింట్ చెప్పింది పైన అట్లానే కదా. ఆ పాయింట్ పైన స్టిక్ అవ్వండి. అంతేగాని ఎవరైనా సహకరించినా గానీ, వాళ్ళకి సపోర్ట్ చేసినా గానీ అలాంటివి యాక్సెప్టెన్సీ వద్దు. అక్కడే అదే ధర్మంలో ఉండి వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టినా గానీ అక్కడే ఉండండి అంటారు. మంచి, ఇదే పాయింట్ మీద స్టిక్ అవ్వాలి మీరు. ఓకే, ఇప్పుడు ఈ జనరేషన్ కాదు కానీ మనం గత కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా నా వేల సమాధానం సంవత్సరాల క్రితం, రానివ్వలేదు మీరు. ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ప్లీజ్ గో హెడ్. వెనక్కి వెళ్తే కొంచెం ఇప్పుడు నిజంగా ఒక కొన్ని అయితే నాకు తెలిసినవి, కొన్ని మీకు తెలిసినది నాకు నిజంగా ఏం తెలియదు. ప్లీజ్. సో అయితే ఇంతకు ముందు మామూలుగా చెప్తూ ఉండేవాళ్ళు కదా. సో ఒక తక్కువ కులవాన్ని దగ్గరికి రానివ్వకుండా ఇప్పుడు అంబేద్కర్ విషయంలో మనందరికీ తెలిసింది. మన ముందు ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఓకే, దాని గురించి ఏం చెప్తారు? ఇంకా ఇది వేరే క్వశ్చన్, అణచివేత. ఇది వేరే క్వశ్చన్ అవుతుంది. మీరు అడిగింది ఒకే ఇంటిలో నేను పోల్చినప్పుడు ఆ ఇంట్లో కూలిపోతున్నా, ఆ ఇంటి మన రాళ్ళు పైన పడినా చచ్చిపోతున్నా ఇంట్లో ఉండమన్నారు. ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వాలి. అదే ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా ఒకప్పుడు ఇట్లా అణచివేతకి గురయ్యారు కదా. సో అట్లానే అక్కడే ఉండి ఇవన్నీ ఇప్పుడు అక్కడే ఉన్నట్లయితే బిఆర్ అంబేద్కర్ గారు ఈ స్థాయిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే అంత ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. నేను ఇంకా ఆ పాయింట్ లోనే ఉన్నాను. సరే, అదే పాయింట్ లో స్టిక్ అవ్వండి. నేను రెండిటికి రెండు రకాలుగా సమాధానం చెప్తాను. మొదటి దానికి ఆ ఇల్లు కూలిపోతున్నా అక్కడే ఉండటం అనేది తప్పు అని మీరు ఖండించారు. ఆ పాయింట్ మీద మిమ్మల్ని స్టిక్ అవ్వమన్నా దానికి సమాధానం చెప్తాను. బిఆర్ అంబేద్కర్ గారి విషయం కూడా నేను రెండు రకాలుగా సమాధానం చెప్తాను. ఈ ఇంట్లో ఉన్నారండి, మనం ఇక్కడ వర్షం పడుతుంది, రాళ్ళు పడి కూలిపోయే పరిస్థితి వరకు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరినీ సామాన్లు తీసి బయటకు వస్తారు. ఆ ఇంటిని మళ్ళీ చక్క పెట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్తారు తప్ప ఈ ఇంటికి వీళ్ళకు నాకు సంబంధం లేదని ఇల్లు విడిచి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా దాన్ని బాగు చేయించుకుంటారు ఎవరైనా కానీ. సొంతదైతే ఈ సొంతదే. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఈ దేశం సొంతమే, ఈ ధర్మము సొంతమే. మీ తాతగారి రక్తంలో కూడా సనాతన ధర్మమే ప్రవహిస్తుంది. ఓకే, అవునా కాదా? మరి ఇప్పుడు అలాంటప్పుడు ఒక సనాతన ఒక్క ధర్మమే ఉండకుండా ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కదా. అంటే వేరే మతాలు ఎన్నైనా పుట్టొచ్చు అంటారు, తప్పులేదు. ఒక 2500 సంవత్సరాల క్రిందటికి మీరు వెళ్ళారనుకోండి, 72 మతాలు ఉన్నాయి భారతదేశంలో. యు హ్యావ్ నో ఇమాజినేషన్. భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయంటే 72 మతాలుంటే ఆదిశంకర భగవత్పాదులు వచ్చి ఆ 72 మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని సుస్థాపితం చేశారు. ఇప్పుడున్న 3-4 మతాలే మీరు మతాలు ధర్మాలని కొత్త పేర్లు పెట్టి వాటిని పెద్దగా ప్రచారాల్లో తీసుకొస్తున్నారు. 72 మతాలు ఉన్నప్పుడు భారతదేశ పరిస్థితి ఊహించగలరా? ఇమాజినేషన్ చేసుకోండి. వాళ్ళు కొట్లాట, విధ్వంసాలు అవి జరుగుతున్న సందర్భంలో ఒక్క కుర్రాడు 16 ఏళ్ల కుర్రాడు వచ్చి 16 ఏళ్లలో మొత్తం అన్నిటినీ ఖండించేసి వెళ్ళిపోయాడు.
ఓకే. ఇవన్నీ మతాలు కాదు. ఇంకా బిఆర్ అంబేద్కర్ గురించి కూడా తీసుకొస్తాను. ఓకే. బిఆర్ అంబేద్కర్ గారు ఇస్లాం మతంలోకి మారలేదు, క్రిస్టియానిటీలోకి మారలేదు, ఆయన విదేశీ ఏ మతాల్లోకి మారలేదు. ఆయన మారింది సనాతన ధర్మంలో నుంచి కొన్ని భాగాలు యాక్సెప్ట్ చేసినటువంటి బౌద్ధ మతంలోకే మారారు. అవునా? బౌద్ధంలోకే కదా మారింది. ఆయన అంబేద్కర్ గారు మాట మాట్లాడారు, నా శవం కూడా క్రైస్తవంలో చేరదు అని. ఆయన బౌద్ధంలో మారటానికి గల కారణం కొన్ని విషయాలు. ఆయన బౌద్ధంలో బుద్ధుణ్ణి కూడా హిందువే అని అంగీకరించిన విషయాలు అంబేద్కర్ గారి ప్రసంగాలు అనే పుస్తకం మీరు చదివితే ఖచ్చితంగా తెలుస్తుంది. 10 parts. ఓకే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను అడిగింది ఇది కూడా, సో అణిచివేత అనేది జరిగిందా లేదా? అదే అండి, జరిగిన సందర్భం ఏమిటి, అప్పుడున్న పరిస్థితి ఏంటి, మీరు ఒక అణిచివేత గురించి చెప్పండి, నేను దాన్ని బట్టి లోపలికి వెళ్తాను. ఓకే. అణిచివేత అంటే నాకు తెలిసినవి కొన్నిటి వాటిల్లో తక్కువ కులం వాడిని దగ్గరికి అంటరాని వాడిని లాగా చూడటం. తప్పకుండా. ఇది ఆలయాల్లోకి రానివ్వకపోవటం. నేనే కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఆలయాల్లోకి రానివ్వకపోవటం, గుడి మెట్లను ఎక్కనివ్వకపోవటం. అవును, అంతే కదా. బావిలో నీళ్లు కూడా తాగనివ్వకపోవడం అనేది ఈ శ్యామ్ సింగరాయ్ సినిమాలో మాటలేండి. శ్యామ్ సింగరాయ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు అంబేద్కర్ గారి బయోగ్రఫీలో కూడా ఉంది కదా ఇది. అవును, వారికి విన్నారు ఇట్లా మామూలుగా అంబేద్కర్ గారి జీవితం నేను చదివాను. ఓకే. మామూలుగా విన్నారు ఇట్లా బావిలో నీళ్లు చెరువులో నీళ్లు కూడా తాగనించేవాళ్ళు కాదు, మళ్ళీ ఆ పర్సన్ ఒకవేళ తాగితే తన్ని చంపేసేవాళ్ళు, ఇలాంటివి విన్నారా? లేదు. ఓకే. అంబేద్కర్ గారి జీవితంలో అయితే ఇది జరిగినట్టు ఆయన జీవిత చరిత్రలని చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో. కానీ అంబేద్కర్ ఈ స్థాయికి రావడానికి ఒక కారణం ఒక బ్రాహ్మణుడు అని మీకు తెలుసా? ఆయన అంత స్థితికి వెళ్ళటానికి కారణం ఒక రాజు అని తెలుసా? వాళ్ళిద్దరే ఆయనకు బాగా సహకారం చేశారు. ఆయన చివరి పరిస్థితి వరకు ఒక బ్రాహ్మణుడే ఆయనకి సహాయం అందించారు. ఓకే. ఇవన్నీ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలోకి లోతుగా వెళ్తున్నప్పుడే తెలుస్తాయి. బయట కొంతమంది కుత్సితకారులు సృష్టించినవి తెలిస్తే అర్థం కావు. ఇంకా ఆ పాయింట్కి మనం రాలేదు. ఇది ఆలయాల్లోకి ఒక కులాన్ని అణిచివేయబడి మరో కులాన్ని ఎక్కువ చేసింది అనేది సనాతన ధర్మానికి సంబంధించి కేవలం దాని వల్లే ఇన్ని మతాలు పుట్టుకొచ్చి రావడానికి కారణం ఎక్కువ. అప్పుడు అట్లా చేయడం వల్ల కూడా ఇప్పుడు చాలా మంది యూత్ భావిస్తున్నారు ఆ మతాలు అలా హింసించడం చేత ఇలా జరిగింది. భారతదేశంలోకి ఇస్లాం ఎలా ప్రవేశించిందో చెప్పగలరా? కత్తి పట్టుకొని ప్రవేశించింది. కత్తి, వ్యాపారం అనే 2 అంశాలని పట్టుకొని ప్రవేశం చేసింది. ఇది క్రిస్టియానిటీ 2 రకాలుగా వచ్చింది. పోర్చుగీస్ నుంచి ఒక రకంగా వచ్చింది, ఇంగ్లాండ్ నుంచి ఒక రకంగా వచ్చింది. పోర్చుగీస్ అంటే గోవా అటువైపు నుంచి వచ్చింది. 1960s వరకు కూడా వాళ్ళకు స్వాతంత్రం రాలేదు గోవాలో. మీరు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళకి 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు వచ్చిన విధానం, ఈ ఇస్లామిక్ వీళ్ళు వచ్చిన విధానం పరిశీలన చేసినప్పుడు మీరు చేయాల్సిన పరిశీలన, ఈ బ్రిటన్స్, ఈ పాశ్చాత్యులు వీళ్ళు ఎవరైతే మన దేశానికి రాకముందుకు వీళ్ళని కూడా ఆలయం లోపలికి రానిచ్చేవారు కాదా అని పరిశీలన చేయాలి. రెండవది, ఇస్లామిక్స్ ఇక్కడికి రాకముందు ఈ దేశంలో అందరినీ ఒకడు కులం తక్కువ అని చెప్పి వాడిని నీళ్లు తాగకుండా మీరు చెప్పినట్టు, వాళ్ళను ఆలయం మెట్లు ఎక్కినివ్వకుండా చేసినట్టు ఉండేదా అనేది 2 పరిశీలన చేయాలి. ఈ 2 పరిశీలనలో మీరు చూసేది, ఈ 2 మతాలు రాకముందుకు ఈ 2 విషయాలు ఏవి జరిగేది కాదు. మీరు అన్నట్టు నీళ్లు తాగితే చంపేసేవారని, గుడి మెట్లు ఎక్కనిచ్చేవారు కాదని, గుళ్ళోకి తక్కువ జాతి కులం వాడిని రానిచ్చే విధానాలు ఏవి అలా లేవు. ఇదంతా ఫేక్ అంటారు. ఫేక్ అనట్లేదు, ఆ 2 మతాలు వచ్చిన తర్వాతే ఇలాంటివి మొదలయ్యాయి అంటున్నాను. 2 మతాలు వచ్చిన తర్వాతే మొదలయ్యాయి. ఆ కత్తి పట్టుకొని వచ్చినటువంటి మతము, ప్రేమ శాంతి అని కొత్త రకాలుగా పాఠాలు చెప్పి కొన్ని లక్షల మందిని ఊచకోత కోసిన మతము, ఆ 2 ఎంటర్ అయిన తర్వాతే ఇటువంటివి ఆవిర్భవించాయనే చెప్తాను. వీటికి ఈ 2 రాకముందుకు అంతకుముందు ఎంతో అద్భుతంగా వెదజిల్లిన శాస్త్రాలకు, ఎంతో అద్భుతంగా వైభవంగా నిర్మించిన ఆలయాలకు, ఆ సంస్కృతికి, ఆ సంప్రదాయానికి ఇటువంటి మీరు చెప్పిన ఈ కుత్సితంగా ఉన్నటువంటి విషయాలకు ఏమాత్రం సంబంధం లేదంటాను.